హలో గైస్, వెల్కమ్ టు కూల్ టెరటాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో చాలామందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే డబ్బు పరంగా ఇతరులను నమ్మి మోసపోయాము, అసలు ఏమీ కలిసి రావట్లేదు. ఆ నమ్మిన వ్యక్తులు మీ రిలేటివ్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మీకు ఇష్టమైన పర్సన్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే బయట వ్యక్తులైనా అయి ఉండొచ్చు. ఎవరైనా సరే మిమ్మల్ని మాటలతో నమ్మించి మీ దగ్గర ఉన్న ఏదైతే డబ్బు, ఏదైతే మీ ఆధారం ఉందో, మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఉందో దాన్ని వాళ్ళు దెబ్బతీయడం, లేదా మాయ మాటలు చెప్పి మీరు ఉన్న స్టేజ్ నుంచి మిమ్మల్ని దిగువకు పడిపోయేలాగా చేయటం, ఇదంతా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? అసలు వాళ్ళు ఏ పర్పస్తో మీ దగ్గరికి వచ్చారు? ఇంకా మీరు కెరియర్ పరంగా ఎందుకు ఎదగట్లేదు? అసలు ఆ కెరియర్లో మీ బెస్ట్ ఛాన్సెస్ ఏమున్నాయి? మీరు ఉన్న స్టేజ్ నుంచి ఇంకా ముందుకు వెళ్తారా లేదా అనేదైతే ఈరోజు ఈ రీడింగ్లో మనం తెలుసుకుందాం గైస్. ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీరు కనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఏ టైంలోనైనా కూడా రీడింగ్ని ఫాలో అవ్వచ్చు. ఆ టైంకి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి గైస్. సో ఎవరైనా నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలంటే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీ పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం నాకు వాట్సాప్లో మెసేజ్ మాత్రం చేయండి, కాల్స్ చేయకండి. అయితే మీరు మెసేజ్ చేసిన తర్వాత ఏదో ఒక టైంలో నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు కొంచెం బిజీగా, అంటే మనకి పొంగల్ ఉంది కదా, కొంచెం ఇంకా బిజీగా ఉన్నాను నేను. సో నేను ఏదో ఒక టైంలో మీకైతే రిప్లై ఇస్తాను. మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆ ఆన్సర్ కూడా నేను రీడింగ్ చేయడానికి ఒక 2-3 డేస్ అయితే, ఇప్పుడు 5-6 డేస్ వరకు పట్టొచ్చు. అంటే ఈ 3 డేస్ 4 డేస్ పొంగల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం టైం దొరుకుతుంది నాకు. సో పేషెన్సీతో ఎవరైనా మేము వెయిట్ చేయగలము అన్న వాళ్ళు మాత్రం నన్ను అప్రోచ్ అవ్వండి. కానీ ఈరోజు ఇచ్చి నాకు ఇంకో గంటలో 2 గంటలో లేకపోతే నెక్స్ట్ డేకి నాకు రీడింగ్ కావాలి అంటే నేను ఈ టైంలో చేయలేను గైస్. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎవరికైనా బాగా అసలు ఏదైనా ఇబ్బంది ఉంటే అసలు ఏంటి అనేది తెలుసుకోవటానికైతే అప్రోచ్ అవ్వండి. జనరల్గా 1 క్వశ్చన్కి వచ్చి జస్ట్ 100 రూపీస్ మాత్రమే నేను ఛార్జ్ చేస్తున్నాను. సో ఎవరైతే నాకు రీడింగ్ కనెక్ట్ అవుతుంది, మాకు రెసినేట్ అవుతుంది అని నాకు కామెంట్లో తెలియజేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ పేరున కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను హార్ట్ఫుల్గా మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. సో గ్రాటిట్యూడ్. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మీ అందరి తరపు నుంచి కూడా నేను యూనివర్స్కి అయితే మీ విష్ ఏదైతే ఉందో, అసలు ఫైనాన్షియల్గా యూనివర్స్ చూసే వ్యూవర్స్ అందరికీ కూడా అసలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటో చూపించండి. నెక్స్ట్ వాళ్ళు ఎందుకు ఇతరుల మాటల చేత మోసపోతున్నారు, డబ్బును ఎందుకు మోసపోతున్నారు, అసలు ఆ డబ్బు లేకుండా ఇక్కడ ఈ లైఫ్లో బతకడం కూడా చాలా కష్టం. రిలేషన్స్ రావటం కానీ, మనకి ఒక గౌరవం దక్కటం కానీ అన్నీ కూడా డబ్బు మీదే ఆధారపడి ఉంటాయి. సో వ్యూవర్స్ అందరికీ కూడా ఒక మంచి రిప్లైని అయితే ఇవ్వండి యూనివర్స్. సో ఓకే గాయస్, మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారో దాన్ని యూనివర్స్ అసలు ఏం చెప్పబోతుంది మీతో అనేది అయితే ఇక్కడ నమ్మకం అనేది, బిలీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూద్దామంటే అసలు మీరు ఏ పొజిషన్లో ఉంటున్నారు, ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా ఏ పొజిషన్లో ఉంటున్నారు. నైట్ ఆఫ్ వాండ్స్, Eight of Wands, Page of Wands. చాలా ఇక్కడ మీకు ఈరోజు కనిపిస్తుంది ఏంటంటే వాండ్స్ ఎనర్జీ ఎక్కువ ఉంది గైస్. ఎట్లా ఉందంటే వర్క్ చేస్తున్నారు, ప్రతి పనిని యాక్షన్ మూమెంట్లోనే ఉంచుతున్నారు, అన్నిటినీ కూడా ఇష్టంతోనే చేస్తున్నారు. కానీ మీరు అనుకున్న సక్సెస్ని సాధించడానికి చాలా చాలా ట్రైల్ చేస్తున్నారు. అంటే సక్సెస్ అంటే మనము ఈరోజు తీసుకునే టాపిక్ ఓన్లీ ఫైనాన్షియల్గా, డబ్బు పరంగా. అంటే చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, అన్నిటికీ మూల కారణం డబ్బే. రిలేషన్స్ చెడిపోవడానికి కానీ,
లేకపోతే మనకి గౌరవం దక్కకపోవడానికి కానీ, లేకపోతే మన రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు మనల్ని పట్టించుకోవడానికి కానీ, లేకపోతే ఈ బంధాలు బంధుత్వాలు అన్నీ నిలబడటానికి, అంటే అన్ని వేళల్లో అదే అని చెప్పం, కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మనీ మైండెడ్ కానీ ఈ సొసైటీలో ఈ రోజుల్లో ఉన్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో చాలామంది మనీ లాస్ అయిపోయి వాళ్ళ ఏదైతే రెస్పెక్ట్ ఉందో వాళ్ళు అది కూడా కోల్పోయి చాలా ఇబ్బంది పడుతున్నాము అని నాకు మెసేజ్ చేయడం అయితే జరిగింది. సో నేను ఇది జనరల్ టాపిక్ కాబట్టి ఈరోజు నేను ఇదైతే చూస్ చేసుకున్నాను. సో మీ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయంటే గైస్, ప్రతి దానికి అంటే మనీ రిలేటెడ్గా మీరు ఏదైతే చెయ్యాలో దాన్నంతా చేస్తున్నారు. అంటే ఎట్లాంటి సోమరితనం కానీ, ఎట్లాంటి కూర్చొని వస్తుందిలే ట్రై చేస్తాను అన్న అట్లాంటి సిచ్యువేషన్స్ కాకుండా ప్రతి మూమెంట్ని కూడా మీరు వర్క్ రూపంలో, యాక్షన్ రూపంలో మీరు చేస్తున్నారు. అయితే చేస్తున్నారు కానీ మీరు కోరుకున్న సక్సెస్ని ఇంకా మీరు రీచ్ అవ్వలేదు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో యూనివర్స్ అయితే మీకు ఏం చెప్పబోతుంది, ఇంకా ఎవరైనా అసలు ఫైనాన్షియల్గా మీరు ఒక వ్యక్తిని నమ్మి ది వరల్డ్ యూనివర్స్ ఏం చెప్పబోతుందంటే నో ప్రాబ్లం, మీకు ఒక న్యూ లైఫ్ అయితే బిగిన్ అవ్వబోతుంది. అది ఇక్కడ మనం ఈరోజు ఫైనాన్షియల్గా నేను చూస్తున్నాం కాబట్టి, ఫైనాన్షియల్గా అంటే డబ్బు పరంగా ఎవరైతే మాకు మంచి జాబ్ లేదు, మంచి కెరియర్ లేదు, లేకపోతే మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అది లేదు, లేకపోతే మేము ఇతరుల చేతిలో మోసపోయాం, డబ్బు ఒకరికి ఇచ్చేసి, లేకపోతే రిలేటివ్ అని పేరు చెప్పుకొని మా దగ్గరికి వచ్చేసి, లేకపోతే సోల్మేట్ అని పేరు చెప్పుకొని మా దగ్గరికి వచ్చి మొత్తం మా దగ్గర ఉన్న మనీని అంతా వాళ్ళు తీసేసుకుని మమ్మల్ని ఇప్పుడు అనాథలను చేస్తారు. ఈ సిచ్యువేషన్స్ ఈ క్వశ్చన్స్ అయితే నాకు చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. నాకు పర్సనల్ రీడింగ్స్లో చాలామంది చెప్తున్నారు మనీ పరంగా మోసపోయాం, మమ్మల్ని పిల్లలే మోసం చేశారు, లేకపోతే మా ఇంట్లో వాళ్ళే మోసం చేశారు, లేకపోతే నేను నమ్మిన వ్యక్తే నన్ను మోసం చేశాడు. ఇది జరుగుతుంది. సో నో ప్రాబ్లం అండి. అందరికీ ది వరల్డ్ ఎప్పుడైతే యూనివర్స్ మీకు ఇచ్చిందో, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరు ట్రయల్ చేస్తున్నారు, కానీ యూనివర్స్ మనకి ఏమి ఇస్తుంది అనుకునే లోపల ది వరల్డ్ వచ్చింది. అంటే ఎట్లా ఉంటుందంటే మీ సిచ్యువేషన్, మీరు ఏదైతే ఇప్పుడు వరకు ట్రయల్ చేస్తున్నారో ఆ ట్రయల్స్ అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. జీరో నుంచి స్టార్ట్ చేస్తారు, మళ్ళీ మీరు మొదలుపెట్టి మీ లైఫ్ స్టైల్ని, మీ లైఫ్ని మొత్తం చేంజ్ చేసుకుంటారు. టెంపరెన్స్ చక్కగా ఒక గోల్డ్ బౌల్స్ ఏదైతే ఉన్నాయో అవి మీ చేతికి రాబోతున్నాయి. అంటే ప్రతి దాన్ని కూడా అంటే ఆటోమేటిక్గా ఆల్రెడీ మీరు ట్రయల్స్ మీద ట్రయల్స్ చేస్తున్నారు. డబ్బు కావాలి, డబ్బుని సంపాదించాలి, కెరియర్ని బిల్డ్ చేసుకోవాలి, అన్ని విషయాలులోనూ మేము ఫుల్ ప్లెజ్డ్గా ఉండాలి అనే ఒక ఆలోచన మీకు ఉంది, ప్యాషన్ ఉంది, మీ వర్క్ మీద మీకు ప్యాషన్ ఉంది. కాకపోతే చేతికి మాత్రం రూపాయి మనీ, మీరు కోరుకున్నంత మనీ అంటే వస్తుందేమో కానీ మీరు కోరుకున్నంత మనీ రావట్లేదు అని మీ ఆలోచన. కానీ ది వరల్డ్ వచ్చింది, మీకు ఫ్యూచర్లో అంటే కొద్ది రోజుల్లోనే మీ లైఫ్ అయితే చేంజ్ అయితే 100% జరుగుతుంది. మీరు కోరుకున్నది మీ చేతికి అందుతుంది. మీరు చక్కగా ప్రతిదాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. అండ్ ప్రతిదాన్ని అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాత్రం ఇక్కడ మనం చూసుకుంటున్నాం. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటన్నిటిని బ్యాలెన్స్ చేయగలుగుతారు, ఇన్వెస్ట్మెంట్లు చేయగలుగుతారు, లేదు ఏదైనా కొత్త కెరియర్ని స్టార్ట్ చేయగలుగుతారు. అలాంటి కేపబిలిటీస్ అయితే మీలో ఉండబోతున్నాయి, అలాంటివి అయితే మీకు వస్తున్నాయి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందంటేనే మీరు కోరుకున్న ఏదైతే మనీ ప్రాఫిట్ కావాలి అని మీరు కోరుకుంటున్నారో, అంటే మొత్తం లాస్ అయిపోయి ఉన్నామని అనుకుంటున్నారు మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, అది కూడా చూద్దాం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది. కానీ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందంటే మీ చేతిలోకి మనీ అనేది మీరు కోరుకున్న విధంగా, మీరు ఏదైతే హ్యాపీ ఫీల్ అవుతారో అదే విధంగా చక్కగా మీకు రావడం అయితే జరుగుతుంది అనేది అయితే తెలుస్తుంది గైస్. సో ఇంకా చూద్దాం మీకు అసలు ఎట్లాంటి చేంజెస్ అయితే వస్తాయి లైఫ్లో, మీ ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా ఎలాంటి చేంజెస్ సో మీకు ఎవరికైనా 2 of Cups ఆలోచించుకోండి. ఎవరికైనా మనీ ఇచ్చి అది రావట్లేదు అని ఎవరైనా ఫీల్ అవుతూ ఉంటే మాత్రం మీ మనీ మీకు వెనక్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి గైస్, చూసుకోండి. అంటే ఎవరికైనా నమ్మేసి మీరు డబ్బులు ఇచ్చేసి మాకు రావట్లేదు అని ఫీల్ అవుతున్నారో అట్లాంటి వాళ్ళ విషయంలో మాత్రం, అంటే నమ్మి మోసపోయాము మాకు అవ్వట్లేదు అని అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి మాత్రం మీ మనీ మీకు వెనక్కి వచ్చేస్తుంది అనేది కూడా యూనివర్స్ అయితే చెప్తుంది. అంటే అప్పు ఇచ్చి కానీ అప్పులు ఇచ్చి కానీ, లేకపోతే బదులు అని, అంటే ఇప్పుడు ఇచ్చేస్తాము మాకు ఇంకా స్పాట్లో క్యాష్ అందలేదు సో మీరు అరేంజ్ చేయండి అని ఎవరికైనా ఇచ్చుంటే
అట్లాంటి డబ్బు మాత్రం మీకు మళ్ళీ మీ చేతికి అందుతుంది. సో టెన్షన్ అయితే పడాల్సిన అవసరం అయితే లేదు అనేది అయితే యూనివర్స్ అయితే మీకు మెసేజ్ అయితే ఇస్తుంది. కానీ సమ్టైమ్స్ ఎట్లా ఉంటుందంటే మీ సిచ్యువేషన్స్ ఎలా అనిపిస్తుందంటే ఏంటి నేను ఏం చేస్తున్నా కూడా ఈ వేలో మీకు అన్నీ వస్తాయి అనేది అయితే, అంటే రానున్న డేస్లో మీకు ఈ చేంజెస్ అయితే జరుగుతాయి అనేది అయితే యూనివర్స్ అయితే మెసేజ్ ఇస్తుంది గైస్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్, ప్రజెంట్ సిచ్యువేషన్స్ చూద్దాం. ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయంటే, మీరు అసలు ఏంటి నా పొజిషన్ అసలు ఏం విషయంలో నాకు కలిసి రావట్లేదు, అసలు ప్రతి దాంట్లో కూడా చెయ్యి పెడితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది, లేకపోతే ఏది అటు రిలేషన్షిప్ వైజ్ వెళ్ళినా కూడా కలిసి రావట్లేదు, లేకపోతే డబ్బు పరంగా వెళ్ళినా కూడా కలిసి రావట్లేదు. దేన్నైనా నమ్మి మేము పెట్టుబడి పెడుతున్నా అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు కానీ మేము వెళ్ళలేకపోతున్నాం. అసలు పొజిషన్ ఎటు వెళ్తుంది అసలు ఎటు తేల్చుకోలేని నుంచి ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే ఫైనాన్షియల్గా బాగా హైట్ నుంచి కింద పడిపోతున్నామా అంటే ఒక్కొక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసింది కూడా వెనక్కి రావట్లేదు అనే సిచ్యువేషన్. డబ్బంతా దాని మీదే పెట్టేశాము, అయ్యో ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, అగాధంలో పడిపోయినట్లున్నా ఇట్లాంటి సిచ్యువేషన్స్ని కూడా మీరు ఫేస్ చేస్తున్నారంటే డబ్బులు మొత్తం చేతిలో ఉన్న డబ్బులన్నీ దేని మీదైనా ఇన్వెస్ట్ చేయడం కానీ, అంటే బిజినెస్లో కానీ లేకపోతే ఇంకేదైనా లేకపోతే షేర్స్ ఇట్లాంటివి ఏవైనా ఇన్వెస్ట్మెంట్ దాంట్లో ఇన్వెస్ట్ చేసేయడం, ఒకేసారి అవి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీ చేతికి మొత్తం లాస్ అయిపోయామనే అలాంటివి ఇబ్బందులు రావటం కానీ, లేదు అవి కాకుండా ఉంటే ఎవరినైనా నమ్మి ఇప్పుడు మనం అనుకున్నాం కదా మీకు ఫ్యూచర్లో మీరు ఎవరినైనా నమ్మి ఇప్పుడు కనుక మనీ ఇచ్చి ఉంటే పాస్ట్లో ఇచ్చి ఉంటే ఫ్యూచర్లో వస్తుంది. అయితే ఆ లోపల మరి మీ టెన్షన్ ఎట్లా ఉంటుంది, ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి, నమ్మి ఒక వ్యక్తిని నమ్మి మేము డబ్బులన్నీ ఇచ్చేసాం, ఈ టైంలో వాళ్ళు మీరు ఇంట్రెస్ట్ ఇస్తారనో లేకపోతే మీకు వాళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తారనో లేకపోతే ఇంకేదైనా ఇష్యూస్ అంటే నమ్మించి ఏదో ఒక అవసరం ఉంది అని వాళ్ళు మాయ మాటలు చెప్పడం లేకపోతే ప్రేమగా మీ దగ్గర నటించడం, ఇట్లా వాళ్ళకి మీ దగ్గర ఉన్న ఫైనాన్షియల్ సపోర్ట్ అంతా ఇచ్చేసిన తర్వాత వాళ్ళు మీకు హ్యాండ్ ఇచ్చి మీ రిలేషన్స్ని బ్రేక్ చేసుకుని వెళ్ళిపోవడం కానీ, లేకపోతే ఇప్పుడు లేవు ఏం చేయను అని మీకు రివర్స్లో చెప్పడం కానీ, ఏం చేసుకుంటావో చేసుకో తర్వాత చూద్దాం నా దగ్గర అయితే ఇప్పుడు పైసా లేదు అని చెప్పడం కానీ, ఇట్లాంటి సిచ్యువేషన్స్ని కూడా మీరు ఫేస్ చేస్తున్నారు. సో దట్ ఎట్లా ఉందంటే ఆ టైంలో మీకు ఏమనిపిస్తుంది, మీ దగ్గర ఉన్నదంతా నమ్మేసి ఎవరినో ఒకరిని నమ్మేసి మీరు అంతా ఇన్వెస్ట్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి అప్పుగా ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళు నమ్మి చేబదుల కింద ఇవ్వడం కానీ, ఇట్లాంటివి చేసిన సిచ్యువేషన్స్లో ఎలా ఉందంటే అయ్య బాబాయ్ మొత్తం వాళ్ళు మోసం చేశారు, ఇప్పుడు మేము మా స్టేజ్ ఏంటి ఒక అగాధంలో పడిపోయినట్లుంది, ఏది దారి తెన్ను తెలియట్లేదు అన్నట్టు కూడా ఒక్కొక్క సిచ్యువేషన్స్ ఉంటాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో ఇంకా ఎట్లా ఉంటుందంటే అన్ని ఆఫర్స్ మీ చుట్టూ ఉంటాయి, కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఏ ఆఫర్ అందుకోవాలి అనేది కూడా మీకు ఆలోచన కింద ఉంటుంది. ఎందుకంటే బాబోయ్ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్లు చేసాము, ఆల్రెడీ మనుషులు నమ్మేసి లేకపోతే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడినా, మీరు డబ్బుల విషయం మీ దగ్గర ఎత్తినా మీరు వాళ్ళ జోలికి కూడా వెళ్ళనంటూ అంత క్రిటికల్ సిచ్యువేషన్స్లో కూడా మీ మనసు ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ గతంలో నమ్మేసి మోసపోయాం, ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచే మేము డబ్బులు వసూలు చేసుకోలేకపోతున్నాం. ఇంకా ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏమైనా మాట్లాడితే అమ్మో మాకు వద్దు రిలేషన్స్ అన్నట్టు ఉంటారు మీరు. ఇంకా ఎలా ఉంటుందంటే ఏది చేస్తున్నా కూడా కలిసి రావట్లేదేమో, ఇంకా ఏది చేస్తున్నా కూడా మేము అనుకున్న స్టేజ్ రావట్లేదు, డబ్బులు చేతికి వస్తున్నట్టే ఉంటాయి, మీరు బాగా ఎఫర్ట్ పెడతారు ఆ బిజినెస్లో కానీ లేకపోతే జాబ్లో కానీ బాగా ఎఫర్ట్ పెడతారు, వస్తున్నట్టే అనిపిస్తాయి, చివరాఖరి స్టేజ్కి వచ్చేసరికి లాస్ట్ చేతిలో మనీ పడుతుంది అనే సిచ్యువేషన్స్లో అది పక్కకి స్కిప్ అయిపోవడమో లేకపోతే వాళ్ళు ఏదైనా వేరే దాని మీద ఇన్వెస్ట్ చేసేయడమో లేకపోతే వేరే దాని వైపు వెళ్ళిపోవడమో మీకు ఎట్లా ఉంటుందంటే చేతికి వచ్చింది మీరు అందుకోలేని స్టేజ్లో మీరు ఉన్నారు అనే ఒక బాధ కూడా మీ మనసులో ఉంటుంది. ఆ విధంగా కూడా మీకు ఫైనాన్షియల్గా ఇప్పుడు మీరు బాధపడుతున్నారు అనేది కూడా ఇక్కడ రీడింగ్లో తెలుస్తుంది గైస్. సో ఇట్లా ది హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు మీరైతే, అంటే డబ్బు పరంగా నమ్మేసి ఇతరులు నమ్మేసి వాళ్ళకి వాళ్ళ బాధల్లో మీరు వాళ్ళని ఆదుకొని వాళ్ళకి ఇవ్వడం కానీ లేకపోతే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేసేసి ఆ డబ్బు వెనక్కి రాక ఎటు తెలుసుకోవాలి, డబ్బు వెనక్కి రాకపోతే మీరు ఎవరైతే బిజినెస్లో ఉంటారో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, మళ్ళీ ప్రాఫిట్ రావాలి, మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, ప్రాఫిట్ రావాలి, ఆ వచ్చిన ప్రాఫిట్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, అట్లా జరుగుతుంది. అంటే సర్కిల్ అనేది జరగాలి, కానీ ఆ సర్కిల్ అక్కడ జరగకుండా ఆగిపోయి
అయ్యో డబ్బు అంతా చేతిలో అదంతా పెట్టేశామే, మళ్ళీ వెనక్కి రావట్లేదు, ఇప్పుడు మా పొజిషన్ ఏంటి, చేతులు కాళ్ళు కట్టేసి అసలు ఏది చెయ్యాలి అన్నా కూడా రాని సిచ్యువేషన్స్లో ఉన్నాము అనేది కూడా ఇక్కడ మీ ఆలోచన అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. యూనివర్స్ మీ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మీరు ఏదైతే ప్రాబ్లం ఇప్పుడు నా పాస్ట్ని చూస్తాము, ఫ్యూచర్ని చూసాము, ఫ్యూచర్లో మీ మనీ మీకు వస్తుంది అనేది కన్ఫర్మ్గా చెప్తుంది. తర్వాత ఏదైతే మీ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయో అవైతే చెప్తుంది యూనివర్స్. ఎట్లా అంటే మీకు ఒక జ్ఞానం అనేది వస్తుంది, కానీ జ్ఞానం వచ్చేసరికి ఎవరినైనా నమ్మి మీ మొత్తం మీ డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేశారు. ఈ పర్సన్ నాతోనే ఉంటారు, లేకపోతే ఈ పర్సన్ మా పర్సను, లేకపోతే ఈ పర్సన్ మా చుట్టాలు, లేకపోతే మా బ్రదరు, మా సిస్టరు, లేకపోతే మా రిలేటివ్ అనుకుని మీ దగ్గర ఉన్న డబ్బంతా వాళ్ళకి ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు మోసం చేసినప్పుడు మీకు జ్ఞానజ్యోతి వెలుగుతుంది. ఏంటంటే అయ్యో బాబోయ్ మా డబ్బులన్నీ మేము మోసపోయాం, ఇప్పుడు వాళ్ళు మాతో సరిగ్గా ఉండట్లేదు. ఏ రిలేషన్ అయినా అయి ఉండొచ్చు, ఫ్రెండ్ అయ్యొచ్చు, కొలీగ్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ రిలేటివ్స్ అయి ఉండొచ్చు. అలాంటి జ్ఞానజ్యోతి వస్తుంది. నమ్మి మోసపోయామా, వీళ్ళని నమ్మి ఇప్పుడు ఏ సిచ్యువేషన్స్లోకి వెళ్ళాలి, అసలు వీళ్ళ దగ్గర నుంచి డబ్బు ఎలా వసూలు చేసుకోవాలనేది ఒక క్వశ్చన్ అయితే, రెండో క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే అసలు మా స్టేజ్ ఏంటి, ఇప్పుడు మేము స్టెప్ వేయాలంటే ఈ రోజుల్లో ఒక అడుగు ముందుకు పడాలంటే అది డబ్బుతో కూడుకున్నది. ఎందుకంటే ఎలాంటి బంధం రాదు. తినడానికి తిండి నోట్లోకి వెళ్ళాలన్నా మనకి కొంత అమౌంట్ ఆఫ్ మనీ దేని మీదైనా ఖర్చు చేస్తేనే కానీ ఆ తిండే కూడా దొరకని స్టేజ్ మనది ఈ రోజుల్లో ఉన్న స్టేజ్. ఒక పాస్ట్ లైఫ్లో పురాతన కాలంలో అనుకోండి, కొంచెం జాలిపడి పక్కన వాళ్ళు ఏదైనా పెట్టడం, అయ్యో మోసపోయారు, అయ్యో డబ్బు పోయిందని ఇట్లానే జరిగేవి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ప్రజెంట్లో అసలు అలాంటివే కనిపించు. నీ దగ్గర రూపాయి ఉందా, నీ దగ్గరికి నీ చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు, బెల్లం చుట్టూ ఈగల్లాగా అన్ని రిలేషన్స్ వస్తాయి. కానీ నీ దగ్గర ఏదైనా పోయిందా, అసలు మిమ్మల్ని అంటూ ఒక మనిషి కింద కూడా గుర్తించరు. ఆ జ్ఞానజ్యోతి అయితే అది నేను చెప్తున్న పాయింట్ మీరు ఇక్కడ క్యాచ్ చేయండి. అది అలాంటి జ్ఞానజ్యోతి అంటే అలాంటి జ్ఞానం అయితే మీకు కలుగుతుంది. అయ్యో నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేకపోవడం వల్ల నాకు వాల్యూ లేదు, నాకు వాల్యూ లేదు, అంతేకాకుండా నన్ను ఎవరు మనిషిగా కూడా గుర్తించట్లేదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నేను ఎట్లా ముందుకెళ్ళాలి, ఎట్లా సర్వైవ్ అవ్వాలి అన్న ఆలోచన కూడా మీకు ఉంది. కానీ మీ చేతులు కాలు కట్టేసి ఏదైనా కొత్తది ఏదైనా స్టార్ట్ చేద్దామంటే ఇంకా మీకు అందట్లేదు. ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, కానీ ఆ ప్రయత్నాలకి ఇంకా మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళలేదు అనేది మీ బాధ. కానీ యూనివర్స్ అన్నీ పైనుంచి చూస్తూ ఉంటుంది కదా. యూనివర్స్ మీకు ఏం చేయాలో, ఎట్లాంటి మీరు మంచిగా ఉండి ఒకరిని నమ్మి మోసపోయారు. సో యూనివర్స్ ఎక్కువ కాలం ఎవరిని బాధ పెట్టదు. ఎలా అంటే మీరు ఏదైతే మీ నమ్మకం ఉందో అదే మిమ్మల్ని నిలబెడుతుంది అనేది కూడా ఇక్కడ చూడొచ్చు. ఆల్రెడీ మీకు ముందే వచ్చింది కదా గైస్, క్వీన్ ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ. ఎట్లా అంటే ఏ సమస్య అయినా ఇప్పుడు ఆ సమస్య వచ్చింది, కానీ ఇప్పుడు నేను దీని నుంచి ఎట్లా బయటపడాలి, ఇప్పుడు ఫైనాన్షియల్గా నేను వీక్ అయిపోయాను, కానీ ఫైనాన్షియల్గా నేను ఎలా ముందుకెళ్ళాలి అనే మీ ఆలోచన ఒకటి మాత్రం గట్టిగా ఉండాలి. అంటే జ్ఞానజ్యోతి అనేది వచ్చింది అని మనం ముందే అనుకున్నాం కదా. సో జ్ఞానం అనేది ఒకటి కలిగినప్పుడు ఏది మనది ఏది కాదు, దేన్ని నమ్మి నేను మోసపోయాను, ఇంకా ఏం చెయ్యాలి, ఏది మిస్టేక్, ఏది కాదు, ఏది కరెక్ట్ అని ప్రతి దాన్ని కూడా మీరు క్యాల్కులేషన్స్ చేసుకోగలుగుతారు. ఆ విధంగా మీ ఆలోచనలు, మీ థాట్స్ అయితే ఉంటాయి గైస్. సో ఇంకా జస్టిస్ వచ్చింది కదా, ఇదే కదా మనకు కావాలి. జస్టిస్ జరిగినప్పుడే మీకు ఈ జస్టిస్ అనేది ఎక్కడ జరుగుతుంది, మీకు వాళ్ళకి మధ్యలో కాదు, యూనివర్స్ చేస్తుంది జస్టిస్. అంటే మీరు ఏదైతే మోసపోయారో, లేదో మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ మీకు ఇంకా డబ్బులు రావట్లేదు, లేకపోతే మంచి జాబ్ దొరకట్లేదు, లేదు మంచిగా మీ బిజినెస్ డెవలప్ అవ్వట్లేదు, వీటికి తాలూకా వాటికే యూనివర్స్ నుంచి జస్టిస్ అయితే మీకు దొరుకుతుంది అనేది అయితే యూనివర్స్ ఇచ్చే మెసేజ్ గైస్. సో 2 ఆఫ్ పెంటికల్స్ రావడం అయితే ఇంకా అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ చేతికి వస్తాయి. మీరు ఎట్లా ఉంటారంటే కొంతవరకు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారంటే ఒకేసారి మొత్తం అమౌంట్స్ అన్నీ వచ్చేవి కదా, ఒకేసారి కోటీశ్వర్లు అయిపోవాలన్న ఆలోచన కాకుండా ఉన్న అమౌంట్ని అయితే సంపాదించుకోగలుగుతారు. అసలు ఫస్ట్ హ్యాంగర్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు కదా, అక్కడ నుంచి మీరు కొంత తేరుకొని యూనివర్స్ ఏదైతే జస్టిస్ ఇస్తుందో దాని ప్రకారం మీ చేతిలో సమ్ అమౌంట్, ఇది ఎవరైనా అయి ఉండొచ్చు గైస్. అంటే మెన్నా, ఉమెనా, అమ్మాయా, అబ్బాయా అని వేరియేషన్ లేదు. ఎవరికైనా లైఫ్లో డబ్బు ఎవరికి అవసరమో, ఫైనాన్షియల్గా ఎవరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రీడింగ్ అయితే మీకు కనెక్ట్ అవుతుందని మీరు అనుకోండి. తప్పకుండా యూనివర్స్ వాళ్ళకి ఒక మంచి మెసేజ్ని ఇవ్వడమే కాకుండా మంచిగా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని విషెస్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేయడానికి ఇక్కడ యూనివర్స్ రెడీగా ఉంది. సో బ్యాలెన్స్ చేసుకుంటారు. ఉన్న అమౌంట్ని
చక్కగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సన్ ఎట్లా ఉంటుందంటే చక్కగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఎవరైనా అనుకుంటే ఇన్ఫాంట్ స్టేజ్ జీరో నుంచి మళ్ళీ మీరు స్టార్ట్ అవుతారు అనుకో, మీ ఆలోచనలు మారుతాయి. చక్కగా ఎలా ఉంటుందంటే డబ్బు కొంత సంపాదించుకుని సేవింగ్స్లో పెట్టుకోవడం కానీ, దాన్ని ఏదైనా ఇన్వెస్ట్మెంట్లో పెట్టడం కానీ, ఇట్లా ఎవరిని నమ్మి మాత్రం ఈసారి మోసపోరు. మీ రూపాయినే మీరు జాగ్రత్త చేసుకుంటూ ముందుకు వెళతారు అనేది అయితే ఇక్కడ యూనివర్స్ అయితే తెలియచేస్తుంది గైస్. ది ఫూల్ మనం అనుకున్నాం కదా, ది వరల్డ్ వచ్చింది, ది ఫూల్ వచ్చింది. జీరో నుంచి లైఫ్ని ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం కానీ, లేదు కెరియర్లో జాబ్ రిలేటెడ్గా మాకు ఇంకా కలిసి రావట్లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో న్యూ జాబ్స్ వెతుక్కోవడం కానీ, కొంత అమౌంట్ ఆఫ్ మనీని మీ చేతిలో పెట్టుకుంటారు, చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటారు, దాంతో కెరియర్ని అయితే స్టార్ట్ చేస్తారు. ఎవరైతే పర్సన్స్ నమ్మి కానీ, ఒక సంస్థలను నమ్మి కానీ మీ డబ్బులు అందులో ఇన్వెస్ట్ చేసేసి, లేకపోతే పర్సన్స్ని నమ్మి మీ డబ్బులు అందులో ఇన్వెస్ట్ చేసేసి, లేకపోతే మీ చుట్టాలు పట్టాలు అనుకొని వచ్చి మీ రిలేషన్స్ పేరుతో మీ దగ్గర మిమ్మల్ని మోసం చేసి మీరు ఇప్పుడు జీరోలోకి వచ్చేసి బాధపడుతున్నారో అట్లాంటి వారందరికీ కూడా జస్టిస్ అయితే జరుగుతుంది. యూనివర్స్ అయితే మీకు ఒక మంచి రిప్లైని అయితే ఇచ్చింది. మీరు చక్కగా మీరు కోరుకున్న పొజిషన్ అయితే మీరు అందుకోగలుగుతారు అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఇక్కడ సిచ్యువేషన్స్లో ఎట్లా ఉందంటే ది డెవిల్ ఎవరైతే మనం అనుకున్నాం కదా, ఇప్పుడు ఎవరు మీ దగ్గరకు వచ్చి మీ పర్సన్ ఎవరైతే అంటే మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తుల పొజిషన్ కూడా మనం చూద్దాం. ఎట్లా ఉంటారంటే వాళ్ళు ది డెవిల్ అంటే వాళ్ళకి అన్ని ఏది మిమ్మల్ని మోసం చేసి ఏదైతే సంపాదించారో దాంట్లో ఒక్క రూపాయి కూడా కలిసి రాదు. వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయ్యారు, వాళ్ళు నెగిటివ్ థాట్స్తో ఉన్నారు, వాళ్ళు ఏదో చేసేద్దామని మీ దగ్గర నుంచి డబ్బు మోసం చేసి తీసుకెళ్లారు. లేదు మీ కెరియర్ ఏదైతే ఉందో, మీ జాబ్ ఉందో, మీరు జాబ్ చేస్తూ మీరు కొంత సంపాదించుకుంటున్నారు అనుకోండి, మీ జాబ్ని పోగొట్టి వాళ్ళు సాటిస్ఫై ఎవరైతే అయ్యారో వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా ఇలానే ఉంటాయి. ఎవరైతే మిమ్మల్ని మీ ఎదుగుదలని చూడలేక మీకు మాయ మాటలు చెప్పి మీ దగ్గర ఉన్న మొత్తం అన్ని లాక్కున్నారో వాళ్ళ పరిస్థితి మాత్రం అంత బాగోలేదు అనేదైతే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. జస్టిస్ అనేది జరిగింది. సో యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఇది. నేను చెప్పేది మీరు అనుకునేది కాదు. ఎందుకంటే మనం ఎవరు, మన చేతిలో ఏది ఉండదు, మన చేతికి ఏది వస్తుందో అదే నేను చెప్పడం జరుగుతుంది. సో చూసారు అన్ని స్వార్డ్ ఎనర్జీ ఎట్లా ఉందంటే ది డెవిల్, 2 ఆఫ్ స్వార్డ్స్, 10 ఆఫ్ స్వార్డ్స్. సో ఎట్లా ఉందంటే వాళ్ళ పొజిషన్ ఒక కత్తుల మధ్య కత్తుల వలయంలో చిక్కుకున్నట్టుందంటే జస్టిస్ జరిగిపోతుంది. ఆటోమేటిక్గా వాళ్ళకి రావాల్సిన పనిష్మెంట్లన్నీ టపటప వాళ్ళకి పడిపోతాయి. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ జరుగుతాయి. మీకు మీ అమౌంట్ ఆఫ్ మనీ మీకు వస్తుంది అనేది కూడా యూనివర్స్ మీకు ముందుగానే చెప్పేసింది. సో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు చక్కగా బయటపడగలుగుతారు. ఈ ఎవరైతే మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నారో, లేకపోతే మీ కెరియర్ని పాడు చేశారో, ఫైనాన్షియల్గా మిమ్మల్ని వీక్ చేశారో వాళ్ళ సిచ్యువేషన్స్ అయితే చాలా వాళ్ళు ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నా ఇప్పుడు కూడా వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్లోనే ఉన్నారని తెలుస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి వాళ్ళకి ఎలా ఉంటుందంటే కళ్ళు మూసుకుపోయి ప్రతిదీ దేన్ని గుర్తుపట్టాలి, ఎట్నుంచి ఏ ఇబ్బంది వస్తుంది, ఎలా తట్టుకోవాలి అన్న ఆ సిచ్యువేషన్స్కి వెళ్ళిపోతారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్యాడ్ హ్యాబిట్స్తోని, నెగిటివ్ థాట్స్తోని డబ్బంతా మీద వాడేసి మిమ్మల్ని మోసం చేసి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళు ఒక ఎలా అంటే ఒక ఏదైనా తట్టుకోవాలి, బాబోయ్ ఏటి నుంచి ఏ ప్రమాదం వస్తుందో అన్నట్టు ఆ పొజిషన్కి వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో ఎట్లా ఉంటారంటే అన్నీ వచ్చి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాగ సార్ట్ అవుట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారో అదేవిధంగా ప్రాబ్లమ్స్ వచ్చి మీద పడతాయి. దేన్ని సార్ట్ అవుట్ చేసుకోలేరు. ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ ఆ ఇబ్బందులన్నీ యూనివర్స్ జస్టిస్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో చూసారు కదా 10 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ. సో అట్లా ఉంటుంది సిచ్యువేషన్స్. అందువలన మనం ఎవరిని మోసం చేయకూడదు, డబ్బు పరంగా అస్సలు మోసం చేయకూడదు అనేదైతే రీడింగ్లో మనకు తెలుస్తుంది గైస్. సో రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కార్డ్స్ నాకు ఫ్రంట్ నుంచి చూపించండి అని ఎవరో మెసేజ్ చేశారు, కానీ నాకు ఇక్కడ అంటే కెమెరా సెట్ చేసుకోవడానికి వాటికి నాకు కుదరట్లేదు గైస్. సో అందువలన నేను సైడ్ నుంచి చూపించాల్సి వస్తుంది, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో గైస్.